తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తూ కాలయాపన చేస్తుందని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సిరికొండ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ప్రజాపాలన అని చెప్పుకొని ప్రజల కోసం పనిచేస్తున్నామని, ఇది పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పి ప్రజల్ని పూర్తిగా మోసం చేస్తూ మభ్యపెడుతూ రేషన్ కార్డులు ఇస్తామని, అలాగే రైతు భరోసా ఇస్తామని, రైతులకు రుణమాఫీ చేస్తామని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా పబ్బం గడుపుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా ప్రజల్ని మోసం చేస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయక ప్రజల్ని మోసం చేస్తుంది. ఇటువంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కానీ, స్థానిక సంస్థలు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎలక్షన్ లో కానీ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలన్నారు. పూర్తిగా విఫలమైంది. మనకు రేషన్ కార్డులు ఇగో ఇష్టం అగో ఇష్టమని ప్రజాపాలన గెలవంగానే ప్రజాపాలన పెట్టి అలా దరఖాస్తులు పెట్టుకోమన్నారు. రేషన్ కార్డులు పాపం అప్పుడు అందరూ దరఖాస్తులు పెట్టుకున్నారు, రేషన్ కార్డులు ఇయ్యలే. మళ్ళా మొన్న నెల రోజుల కింద ఏం చెప్పారనంటే ఇగో రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇండ్లు ఇస్తున్నామని సర్వే చేసి ఒక్కొక్క విలేజ్లో 200-300 ఇండ్లు ఆ సర్వే చేసిన లిస్టు, ఎలిజిబిలిటీ లిస్టు చదివారు తప్ప ఊరికొక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఈ ప్రజాపాలన చెప్పుకునే ప్రభుత్వం ఒక ఇల్లు ఏ ఊరు కూడా శాంక్షన్ చేసిన పాపాన లేదు. 14 నెలలు 15 నెలల సమయం గడిచింది ప్రభుత్వం వచ్చి, ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. అలాగే రేషన్ కార్డులు ఇండ్లు ఇవ్వాలంటే పైసలు కావాలి, రేషన్ కార్డులు ఇవ్వాలంటే నీకేమైనా పైసలు అవసరమా? కాగితంలో ఆ రేషన్ కార్డు వాళ్ళకు ఒక కోడ్ ఇచ్చి, వాళ్ళకు ఒక నెంబర్ ఇచ్చి, అలా వాళ్ళ పేర్లు ఎక్కిస్తే అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నరేంద్ర మోడీ గారు ఇస్తారు కదా బియ్యం వాళ్ళకు, నీకు ఇస్తే ఈ కాగితం మీద ఎక్కించడానికి నీకేమి ఇబ్బంది అవుతుంది? రేవంత్ రెడ్డి గారు, మీకు ఈ ప్రభుత్వం మేము ప్రజల కోసం చేస్తున్నాం, మేము పేద ప్రజల కోసం చేస్తున్నాం, కేసీఆర్ అయిన గడిల పాలన అన్నవు అంతకన్నా ఈనంగా ఉంది. గొర్రెల తినేటోడు పోతే గొర్రెల తినేటోడు వచ్చినట్టు ప్రజలు నిజంగా పూర్తి ప్రజలని గమనిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మీకు తగిన గుణపాఠం చెప్పి పూర్తిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా గెలిపించి రానున్న కాలంలో ఢిల్లీలో ఎలాగైతే 26 సంవత్సరాల తర్వాత కాషాయం జెండా ఢిల్లీ కేంద్రంలో, భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ కేంద్రంలో ఎలాగైతే నిన్న ఫలితాలు ఢిల్లీ మేధావులు ఎలా అయితే రిజల్ట్ ఇచ్చిర్రో, ఇప్పుడున్న స్థానిక సంస్థల్లో కానీ, ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ ఇక్కడ భారతీయ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడం ఖాయం. మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం ఖాయం. అలాగే రానున్న స్థానిక సంస్థలలో మీ లీడర్లు ఇక్కడ చేస్తున్న ఇల్లు ఇస్తామని ఇగో పైరోలు అగో పైరోలు, అలాగే రేషన్ కార్డులు ఇస్తామని ఇగో పైరోలు అగో పైరోలు చేస్తున్నారు. తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరకు వచ్చినాయి. రేషన్ కార్డులు ఇవ్వకపోతే ప్రజలందరూ ఉద్యమిస్తారు, ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ కంపల్సరీ ప్రజల వెంబడి ఉండి వాళ్ళతోని కొట్లాడడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ, ఈ రేషన్ కార్డులు వెంటనే నిన్న మొన్న చెప్పిర్రు, ఏది మీ సేవలో ఈ మొన్న గ్రామ సభలలో చెప్పిర్రు, అయిపోయింది. మళ్ళీ మీ సేవలు పెట్టుకోమని మళ్ళీ ఒక సర్క్యులర్ ఇచ్చిర్రు కమిషనరేట్ నుంచి. ఆ సర్క్యులర్ పట్టుకొని మీ సేవలకు పోతే మీ సేవలు ఇవ్వాలంటే మాకు తగిన సమాచారం లేదు కాబట్టి మళ్ళీ ఆగురు అంటారు. ఇంకెన్నడేస్తావు ఈ రేషన్ కార్డులు? పాపం కొంతమందికి ఈ మన సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రేషన్ కార్డు అవసరం ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. హెల్త్ ఆ బిల్స్ క్లెయిమ్ చేసుకోవాలంటే రేషన్ కార్డు ఇవ్వడానికి నువ్వు నరేంద్ర మోడీ గారు ఇస్తారు బియ్యం. ఇమీడియట్లీ రేషన్ కార్డు లేని వాళ్ళకు, అలా కొంతమంది హ్యాడింగ్ ఉన్న పేర్లకు ఇమీడియట్లీ మీ సేవలకు ఇచ్చి వాళ్ళకి యాక్సెస్ ఇచ్చేసి ఇమీడియట్లీ రేషన్ కార్డులు ఆ ప్రభుత్వం మంజూరు చేయాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.